నమస్తే అమ్మా. అసలు ఈరోజు దీక్ష పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉద్యమం ఉన్నదో, మాదిగ హక్కుల కోసం, మాదిగ జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఒక సైడు మాదిగలకి న్యాయం చేస్తామని చెప్పుకుంటూనే, మరొక సైడు బిల్లు అసెంబ్లీలో పెట్టినాము, యాక్ట్ చేస్తామని చెప్పుకుంటేనే మరి ఉన్న ఉద్యోగాల ఫలితాలన్నీ అన్నీ మొత్తం ఇస్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వివిధ సంఘాలు ఉండే మాదిగలారా, మాదిగ నాయకులారా, మీకేమాత్రం సిగ్గు శరం లజ్జ ఉన్నా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చి మీరు గొంతు వినిపించాలి. ఎందుకు అని అంటే మొన్నటికి మొన్న మరి ఉపాధ్యాయ ఏదైతే పోస్టులు ఉన్నాయో దాంట్లో 11,062 పోస్టుల్లో సుమారు 900 పోస్టులు కేవలం మాదిగలకు వచ్చేది ఉండే, దాంట్లో న్యాయం జరిగింది. మరి 563 గ్రూప్ 1 పోస్టులలో 51 పోస్టులు కలెక్టర్ స్థాయి పోస్టులు నష్టపోతా ఉన్నారు మాదిగలు. మరి ప్రత్యేకంగా 783 గ్రూప్ 2 పోస్టులలో సుమారుగా 71 పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు నష్టపోతా ఉన్నారు. మరి గ్రూప్ 3 పోస్టులు 1388 పోస్టులలో సుమారు 125 పోస్టులు మరి నష్టపోతా ఉన్నారు. ఎట్టలేదన్నా 247 పోస్టులు ఆఫీసర్ ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు నష్టపోతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మరి 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంత పెద్ద నోటిఫికేషన్లు రావని చెప్పేసి కూడా నిజంగా మాదిగ జాతి, మాదిగ నిరుద్యోగులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గాంధీజీ పునా ఒడంబడికలో ఏ విధంగా అయితే మోసం చేసిందో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఏమనంటే, ఇప్పుడు మీరు ఇస్తున్న మాకు అవకాశాలు, మాకు ఇస్తున్న రిజర్వేషన్స్ చెరుకు రసాన్ని మొత్తం పీల్చి మా పిప్పి మా చేతులు పెట్టినట్టు నేడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తా ఉన్నాడు. నువ్వు చేస్తున్న చట్టంలో, నువ్వు ఇస్తున్న బిల్లులో మాదిగలకి అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా నువ్వు కుట్రపూరితంగా మాలలకు అమ్ముడు పోయి వాళ్ళ చెప్పు చేతల్లోనే నువ్వు స్పందిస్తా ఉన్నావు. నువ్వు నిండా అసెంబ్లీలో మాట్లాడింది అది చట్టబద్ధం కాదా, చరిత్రలో రికార్డు కాదా? నీకేమాత్రం సిగ్గుజనం ఉంటే నీకంటే 100 రెట్లు కేసీఆర్ అయినాయం. జీవో 29 అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క నిరుద్యోగుల యొక్క వాళ్ళ నోట్ల మట్టి కొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. నీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజు, తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే నీకు చూడు, నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజు ఇదే. ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కావచ్చు, ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, మా జనాభా ఎంతో నువ్వే లెక్కలు చెప్పినావు కదా. సోలాగా మీ 32 లక్షల మంది కదా. నువ్వు ఎట్టలేదన్నా బీసీలు 46% అన్నా కదా. నువ్వు చూడు 90% మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నాం. నీ ప్రభుత్వాన్ని నీ గద్దె దించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేధావి లోకం కూడా కదులుతుంది. నిరుద్యోగ చైతన్య యాత్ర కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సబ్బండు వర్గాలకు సంబంధించిన మాదిగ యువత నాయకులు, ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్రామ్ తరపు నుండి ఒక నలిగంటి శరతన నాయకత్వంలో, మరి దర్శన్ నాయకత్వంలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా మాదిగ విద్యార్థులారా ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలు పనంగా పెట్టినా కూడా ఇన్ని ఉద్యోగ అవకాశాలు రావు. మళ్ళా కొత్త రాష్ట్రం ఏర్పడ్డా ఇన్ని ఉద్యోగాలు రావు. భారతదేశ పోరాటంలో ఏదైతే స్వాతంత్ర పోరాటం జరిగిందో అట్లా పోరాటం జరిగినా కూడా ఇన్ని ఆఫీసర్ ఉద్యోగాలు రావన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా చెల్లెలారా, నిరుద్యోగులారా, అమ్మలారా, అక్కలారా మీరు కూడా స్పందించండి. మిత్రులారా, మీడియా మిత్రులారా, గ్రూప్ 1 రిజల్ట్ ఇంకా పూర్తి కాలేదు, గ్రూప్ 2 రిజల్ట్ పూర్తి కాలేదు, గ్రూప్ 3 రిజల్ట్ పూర్తి కాలేదు. కేవలం మార్కులు మాత్రమే పెట్టిండు, ఇంకా ర్యాంక్స్ పెట్టలేదు. మీరు అనవసరంగా తప్పుదోవ పట్టియద్దు. ఇంకొక విషయం, మేము మళ్ళీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి మేము బుద్ధి చెప్తా ఉంటాం. తప్పనిసరిగా ఖబర్దార్. మానేశ్రీ మందకృష్ణ నాయకత్వంలో ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ పిలిపించినా అన్ని సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఫలితాలు ఆపాలి, రిజర్వేషన్ ప్రకారమే
ఉద్యోగాలు మరి ఆ భర్తీ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.